హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈ వీడియోలో మనం లేటెస్ట్గా లాంచ్ అయిన హ్యుండై యొక్క 5-సీటర్ హ్యాచ్ బ్యాక్ గ్రాండ్ i10 నియాస్ని రివ్యూ చేయబోతున్నాను. ఈ రివ్యూలో మీకోసం ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చెప్తాను. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక నా యొక్క రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రెడీ ఈ హ్యుండై గ్రాండ్ i10 నియాస్ వచ్చేసి 3rd జనరేషన్ ఫేస్ లిఫ్ట్ మోడల్ ఇది. అండ్ మీరు చూస్తున్న వేరియంట్ వచ్చేసి టాప్ మోడల్ యాస్తా మాన్యువల్. బేసిక్గా చూసుకుంటే మనకి 4 వేరియంట్స్ ఆన్ ఆఫర్ అయితే ఉన్నాయి. అవి వచ్చేసి ఎరా, మ్యాగ్నా, స్పోర్ట్స్ అండ్ యాస్తా. ఎరా ఇక్కడ వచ్చేసి మనకి బేస్ వేరియంట్ కింద ఉంటుంది అండ్ యాస్తా వచ్చేసి మనకి టాప్ వేరియంట్. అదేవిధంగా ఫ్యూల్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఇది బోత్ పెట్రోల్ అండ్ సిఎన్జీలో అవైలబుల్గా ఉంది. ఇక్కడ పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే మనకి 4 సిలిండర్ 1.2 లీటర్ పెట్రోల్ యూనిట్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి 83 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 113.8 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ ఇంజిన్ వచ్చేసి మనకి బోత్ 5-స్పీడ్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు సిఎన్జీ కనుక ఆప్ట్ చేసుకుంటే మనకి అగైన్ సేమ్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి పవర్ ఫిగర్ వచ్చేసి 69 PS అండ్ మాక్సిమం టార్క్ వచ్చేసి 95.2 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లోనే అవైలబుల్గా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ మీరు సిఎన్జీ కనుక ఆప్ట్ చేసుకుంటే ఇది ఓన్లీ మనకి మిడ్ వేరియంట్స్ మ్యాగ్నా అండ్ స్పోర్ట్స్లోనే అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడున్న ఈ గ్రాండ్ i10 నియాస్ వచ్చేసి మనకి ఫైరీ రెడ్ కలర్లో ఉంది. దీంతో పాటు మనకి గ్రీన్, టైఫూన్ సిల్వర్, బ్లూ, వైట్ అండ్ గ్రే కలర్ ఆప్షన్స్లో అయితే అవైలబుల్గా ఉంది. దాంతోపాటు మనకి డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. బ్లాక్ రూఫ్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ ఫేస్ లిఫ్ట్ వేరియంట్లో ఏవైతే చేంజెస్ వచ్చాయో చూద్దాం. ఇక్కడ ఫ్రంట్ చూసుకుంటే మనకి బానెట్ అంతా రీడిజైన్ చేశారు. అదేవిధంగా రేడియేటర్ గ్రిల్ కనుక చూసుకుంటే మనకి కంప్లీట్ బ్లాక్ ఫినిష్లో వచ్చింది. హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. దాంతోపాటు మనకి టర్న్ ఇండికేటర్స్. కింద లోవర్ బంపర్ సెక్షన్లో మీరు చూడొచ్చు ఇక్కడ డిఆర్ఎల్స్ వచ్చాయి కొత్తగా. చూడటానికి బ్రైట్గా చాలా బాగున్నాయి. అదేవిధంగా హ్యుండై లోగో ఏదైతే ఉందో అది మనకి ప్రీవియస్గా క్రోమ్ ఫినిష్లో వచ్చేది. బట్ ఏంటంటే ఇప్పుడు మనకి అల్యూమినియం ఫినిష్లో వస్తుంది. అలా సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు సైడ్ వింగ్ మిరర్స్. ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, ఆటో ఫోల్డబుల్ అండ్ దాంతోపాటు మనకి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. పైన వచ్చేసి మనకి బ్లాక్ రూఫ్ రైల్స్, దాంతోపాటు షార్క్ ఫిన్ యాంటీనా. టైర్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి 175/60 సెక్షన్ 15-inch వీల్స్ విత్ డైమండ్ కట్ అలాయ్స్ వస్తాయి. ఒకవేళ మీరు లోవర్ వేరియంట్స్ కనుక ఆప్ట్ చేసుకుంటే మనకి స్టీల్ వీల్స్ వస్తాయి. అదేవిధంగా గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకున్నా మనకి 165 mm లేదా 16.5 cm. బ్రేక్స్ కనుక చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. ఇక్కడ సీ పిల్లర్ ఏరియా దగ్గర చూడొచ్చు మనకి బ్లాక్ ఫినిష్ వచ్చింది. అలా వెనక్కి వెళ్తే మనకి చూడొచ్చు పైన హైమౌంట్ స్టాప్ ల్యాంప్, విండ్ షీల్డ్ మీద మనకి డిఫాగర్ అండ్ దాంతోపాటు వైపర్. అండ్ ఇక్కడ మెయిన్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏమైనా ఉన్నాయంటే టేల్ లైట్స్ అని చెప్పుకోవాలి. చాలా బ్రైట్గా అండ్ మంచి డిజైన్తో ఉన్నాయి. దాంతోపాటు మనకి రివర్స్ పార్కింగ్ లైట్ అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా దీంట్లోనే ఉన్నాయి. టేల్ గేట్ మీద కనుక చూసుకుంటే మనకి వేరియంట్ బ్యాడ్జింగ్ యాస్తా, లోగో కిందేమో మనకి నియాస్ బ్యాడ్జింగ్ వచ్చింది. ఆ రియర్ పార్కింగ్ కెమెరా ప్లేస్మెంట్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అలా కింద బంపర్ సెక్షన్లోకి వెళ్తే మనకి 2 రియర్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు మనం బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో ఈ హ్యుండై గ్రాండ్ i10 నియాస్ యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి మనకి 260 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ డీసెంట్ అని చెప్పుకోవాలి కంపేర్ టు ఇట్స్ రైవల్స్. ఇక్కడ మనకి పార్సల్ షెల్ఫ్ అండ్ బూట్ కింద కనుక చూసుకుంటే స్పేస్ సేవర్ స్పేర్ వీల్ కూడా ఉంది. లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ట్రంక్ లైట్ ఉంది, దాంతోపాటు పార్సల్ హుక్ కూడా ఉంది. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. మీరు గమనిస్తే కనుక లేటెస్ట్గా మ్యానుఫ్యాక్చర్ అయ్యే కార్స్లో మనకి ఎస్పెషలీ టాప్ వేరియంట్ కార్స్లో కనుక చూసుకుంటే మనకి ఇన్బిల్ట్గా కార్ ఎయిర్ ప్యూరిఫైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే బేస్ వేరియంట్స్కి లేదా కొన్ని కార్స్కి అయితే మనకి ఎయిర్ ప్యూరిఫైర్ ప్రొవైడ్ చేయడం జరగట్లేదు. అండ్ కార్ అంటే ఆబ్వియస్గా మనం ట్రాఫిక్లో వెళ్తాం. సో మనం రోజు బోల్డ్ అంత పొల్యూషన్కి అయితే ఎక్స్పోజ్ అయ్యి ఉంటాం. సో ఇలాంటి బ్యాడ్ క్వాలిటీ ఎయిర్ లేదా పొల్యూటెడ్ ఎయిర్ని అవాయిడ్ చేయడానికి మన మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ వతాషి వాళ్ళు కార్ ఎయిర్ ప్యూరిఫైర్స్ తయారు చేయడం జరిగింది. దాంట్లో ఒకటి వచ్చేసి ఈ వతాషి మినీ. సో ఇది ఒక చిన్న కార్ ఎయిర్ ప్యూరిఫైర్. ఇది పోర్టబుల్. దీనికి USB-C టైప్ కనెక్టివిటీ వస్తుంది అండ్ లోపల BLDC మోటార్ ఉంటుంది. అండ్ బాక్స్లో మనకి 2 ఫిల్టర్స్ ఇవ్వడం జరుగుతుంది. స్పేర్ ఫిల్టర్ కూడా వస్తుంది. సో ఫిల్టర్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి హెపా మీడియా ఫిల్టర్. సో ఇది ఏంటంటే మనకి కార్లో ఏమైనా బ్యాక్టీరియా ఉన్న, ఫంగల్ ఉన్న, వైరస్ రిడక్షన్ అన్ని మనకి 99% ప్యూరిఫై చేస్తుంది. అదేవిధంగా మనం ఎక్కడైనా వెహికల్ పార్క్ చేస్తే ఎస్పెషలీ సన్ ఉన్న చోట మనకి డాష్ బోర్డ్ మీద ప్లాస్టిక్ మెటీరియల్స్ రిలీజ్ చేసే హార్మ్ఫుల్ గ్యాసెస్ కూడా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ప్రతి కార్లో ఒక ఎయిర్ ప్యూరిఫైర్ అయితే ఉండాలి కంపల్సరీ. సో ఈ వతాషి మినీ వచ్చేసి మనకి మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి 3,700 రూపీస్. బట్ మన యొక్క కూపన్ కోడ్ TCC30 కనుక వాడితే మీకు 30% ఆఫర్ అయితే వస్తుంది. సో మీరు నా కూపన్ కోడ్ TCC30 కనుక వాడితే మీకు 2,590 రూపీస్కి వస్తుంది. సో దట్ ఈస్ నియర్లీ 1,100 రూపీస్ ఆఫర్. సో నేనైతే ప్రతి కార్లో రికమెండ్ చేస్తాను ఎయిర్ ప్యూరిఫైర్. మీ కార్లో ఆల్రెడీ ఉంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ లేకపోతే ప్లీజ్ కన్సిడర్ బయింగ్ దిస్. ఇప్పుడు మనం దీని యొక్క రియర్ సీట్ స్పేస్ చెక్ చేద్దాం. ఇక్కడ మనకి క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అండ్ డోర్ కూడా మనకి ఇక్కడ బాగానే వైడ్గా ఓపెన్ అయింది. ఇక్కడ ఇంటీరియర్ డోర్ ఓపెనర్స్కి మంచి బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్ వచ్చింది. కింద లోవర్ డోర్స్లో కనుక చూసుకుంటే మనకి స్పీకర్ అండ్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి డోర్ పాకెట్. ఇక్కడ మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అండ్ అపోల్స్ట్రీ కనుక చూసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ అపోల్స్ట్రీ వస్తుంది. ఇది చిన్న హ్యాచ్ బ్యాక్ అయినా మనకి స్పేస్ ఇక్కడ చూడొచ్చు, చాలా బాగుంది. ఇక్కడ నీ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ, కింద ఫుట్ రూమ్ కానీ
మనకి ఫ్రీగానే ఉంది. దాంతోపాటు ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో స్కూప్డ్ అవుట్ సీట్స్ వచ్చాయి. సో దానివల్ల ఏంటంటే మనకి లెగ్ రూమ్ ఇంకా పెరుగుతుంది. కన్వీనియన్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ మ్యాగజైన్ పాకెట్స్, రియర్ ఏసీ వెంట్స్, అదేవిధంగా ఇక్కడ 12 volts పవర్ సాకెట్ కూడా ఉంది. పైన చూసుకుంటే మనకి సెంటర్లో రీడింగ్ ల్యాంప్ కూడా ఉంది. సైడ్ వచ్చేసి మనకి గ్రాబ్ రైల్స్ అండ్ ఫ్రంట్ డాష్ బోర్డ్ లేఅవుట్ అయితే ఇలా ఉంటుంది. మనకి ఇంటీరియర్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇది పర్టికులర్గా వచ్చేసి డ్యూయల్ టోన్ గ్రే ఇంటీరియర్. దీంతోపాటు మీరు బ్లాక్ ఇంటీరియర్స్ విత్ రెడ్ ఇన్సర్ట్స్ లేదా గ్రీన్ ఇన్సర్ట్స్ చూస్ చేసుకోవచ్చు. సో మొత్తం మీరు 3 డిఫరెంట్ ఇంటీరియర్ కలర్ ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. డ్రైవర్ సైడ్ డోర్కి మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ వస్తుంది. అదేవిధంగా డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే చైల్డ్ లాక్, పవర్ విండో స్విచెస్, లాక్ అండ్ అన్లాక్ అండ్ ఓవర్వేమ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇందాక ఫ్యాబ్రిక్ సీట్స్ అన్నాను కదా, సారీ, ఇది యాక్చువల్గా పార్ట్ లెదర్ అండ్ పార్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. సో మనకి సైడ్స్ అంతా లెదర్ వచ్చి సెంటర్లో మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి. డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది బోత్ హైట్ అడ్జస్టబుల్ అండ్ రిక్లైనబుల్. సో మీకు కావాల్సిన కంఫర్టబుల్ డ్రైవింగ్ పొజిషన్లో సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫిక్స్డ్ హెడ్ రెస్ట్, కింద చూసుకుంటే పెడల్స్, పైకి వస్తే మనకి ఏసీ ఆఫ్ స్విచ్ ఉంది. దాంతోపాటు హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ కూడా ఉంది. ఏసీ వెంట్స్ డిజైన్ కనుక చూసుకుంటే మనకి టర్బైన్ స్టైల్ ఏసీ వెంట్స్ ఇవ్వడం జరిగింది. దాని చుట్టూ పియానో బ్లాక్ సరౌండ్ కూడా చూడొచ్చు. సో ఈ గ్రాండ్ ఐటెన్ నియోస్లో మనకి ఇక్కడ 3 spoke లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ వస్తుంది. అదేవిధంగా మౌంటెడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి. దాంతోపాటు వాయిస్ ఇన్పుట్ స్విచ్ కూడా ఉంది. రైట్ సైడ్ ఏమో మనకి క్రూజ్ కంట్రోల్ స్విచెస్ అండ్ దాంతోపాటు ఎంఐడి కంట్రోల్స్ కూడా ఉన్నాయి. స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ వచ్చేసి లైట్ కంట్రోల్స్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి. స్టీరింగ్ కాలమ్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకున్నా కూడా ఇది టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే కాదు. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి టాకోమీటర్, రైట్ సైడ్ వచ్చేసి స్పీడోమీటర్ అండ్ సెంటర్లో వచ్చేసి మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఉంది. ఈ డిస్ప్లేలో మనకి టైం, టెంపరేచర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ ఎఫిషియన్సీ, డిజిటల్ స్పీడ్, అదేవిధంగా మనకి టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఇంక్లూడ్ చేశారు. దాంతోపాటు మనకి డిఫరెంట్ ఇండికేటర్స్ అండ్ వార్నింగ్స్ కూడా మనకి చుట్టూ ఉన్నాయి. ఆల్రెడీ మీకు చెప్పినట్టు డ్యూయల్ టోన్ గ్రే ట్రీట్మెంట్ వస్తుంది డాష్ బోర్డ్ అంతా. ఇక్కడ చిన్న స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. దాని కింద కనుక చూసుకుంటే ప్యాసింజర్ సైడ్ గ్లో బాక్స్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి కూల్ గ్లో బాక్స్. స్టోరేజ్ స్పేస్ కూడా చూసుకున్నా మనకి డీసెంట్ స్టోరేజ్ స్పేస్. అలా సెంటర్కి వచ్చేస్తే మనకి ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి 8-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్. ఏదైతే మనం వెన్యూ డిఫరెంట్ హ్యుండై కార్స్లో చూసామో, క్రెటా కానివ్వండి, సేమ్ సాఫ్ట్వేర్ యూస్ చేస్తారు దీంట్లో కూడా. సో మనకి టచ్ రెస్పాన్స్ కానివ్వండి, యూసేజ్ కానీ చాలా స్పీడ్గా ఉంటుంది, చాలా రెస్పాన్సివ్గా ఉంటుంది. ఈ సిస్టమ్ వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, FM, బ్లూటూత్ అండ్ USB కనెక్టివిటీ లాంటివి సపోర్ట్ చేస్తుంది. ఈ స్క్రీన్ పక్కన కనుక చూసుకుంటే మనకి మీడియా బటన్స్ ఉన్నాయి అండ్ దాంతోపాటు వాల్యూమ్ నాబ్స్ కూడా ఉన్నాయి. దాన్ని ఫాలో అవుతూ మనకి ఏసీ వెంట్, సెంటర్లో మనకి హజార్డ్ లైట్ స్విచ్. క్లైమేట్ కంట్రోల్ విషయానికి వస్తే మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది దీంట్లో. సో మీరు రైట్ సైడ్ నాబ్తో టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ లెఫ్ట్ సైడ్ నాబ్ వచ్చేసి మీరు ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. దాన్ని ఫాలో అవుతూ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్, ఇంకోటి వచ్చేసి USB-A టైప్ ఛార్జింగ్ పోర్ట్. అదేవిధంగా సెంటర్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ USB-A టైప్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. ఆల్సో మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఉంది. సో మీ దగ్గర ఎన్ని డివైజెస్ ఉంటే అన్ని డివైజెస్ మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది మాన్యువల్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆటోమేటిక్ వేరియంట్స్ కనుక తీసుకుంటే మనకి అక్కడ ఆటోమేటిక్ షిఫ్టర్ వస్తుంది. ఇక్కడేమో మనకి 2 cup holders, ఒకటేమో చిన్న సైజ్, ఇంకోటేమో పెద్ద సైజ్. ఇక్కడ మనకి ఫోన్ కానీ వాలెట్ కానీ పెట్టుకోవడానికి ఒక స్లాట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ బ్రేక్ అండ్ ఇక్కడ పైకి వచ్చేస్తే మనకి IRVM అండ్ సన్ వైజర్. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ చూద్దాం. సో ఈ గ్రాండ్ ఐటెన్ నియోస్ ఫేస్ లిఫ్ట్ లో మనకి సేఫ్టీ ఫీచర్స్ వచ్చేసి 4 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ABS విత్ EBD, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, సీట్ బెల్ట్ ప్రీ టెన్షనర్స్ అండ్ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైనల్ గా ఆన్ రోడ్ ప్రైసెస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ గ్రాండ్ ఐటెన్ నియోస్ ఎరా వచ్చేసి 7,11,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ మన ముందున్న ఈ టాప్ మోడల్ ఆస్తా మాన్యువల్ వచ్చేసి 9,76,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. సో మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైసెస్ అన్ని నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. అండ్ ఈ ఆన్ రోడ్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో చేంజ్ అవుతాయి ఓవర్ టైం. సో ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ కోసం మీ దగ్గర ఉన్న డీలర్స్ ని కాంటాక్ట్ చేయండి. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా చూస్తుంటే హ్యుండై కార్స్ టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా చూడాలనుకున్నా ప్లీజ్ విజిట్ లక్ష్మీ హ్యుండై. ఇది వచ్చేసి మనకి రామటాకీస్ రోడ్ విశాఖపట్నంలో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ అండ్ కమర్షియల్ వెహికల్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.